హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి క్రిమినల్ వేస్ట్ అని చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో అది వివాదాస్పదం అవుతూ ఉంది. అయితే జంజీ ఉద్యమానికి, కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి కారణమైంది ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యలు. ఆయన కాక్రోచ్ అని కమెంట్ చేయడం వల్ల అది ఈ రేంజ్ ఉద్యమంగా ఇంత తీవ్ర రూపం దాల్చింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కమెంట్స్ ఏదైతే రాష్ట్రంలో దాదాపు 1.1 అంటే 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు సంవత్సరానికి బయటకు వస్తూ ఉంటే వారి స్కిల్స్ అంటే వారి నైపుణ్యపరంగా కావచ్చు, దేనైనా సరే వాళ్ళు కనీసం ఒక దరఖాస్తుని కూడా నింపలేకపోతున్నారు కనుక వాళ్ళకు క్రిమినల్ వేస్ట్ అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దీని మీద ప్రతిపక్షాలన్నీ బగ్గుమంటున్నాయి. అలాగే గతంలోనే తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అనేది ఒకటి అఫీషియల్ ప్రకటన వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని, ఎందుకంటే రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రి అవడం వల్ల ఎటువంటి ప్రభావం చూపబోతుందని ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. అయితే తెలంగాణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అయితే విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ పక్కన పాఠశాల వ్యవస్థల్ని, అలాగే ఇంకో పక్కన కాలేజ్ వ్యవస్థల్ని కనుక గమనిస్తే ప్రభుత్వ పాఠశాలల మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతూ ఉంది విద్యాశాఖ మంత్రిగా. అలాగే 4,000 ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటిని తగ్గించేశారు, కుదించేశారు. దీని మీద చాలా నిరసనలు వచ్చాయి. దాంతోపాటు ఆయన మోడల్ స్కూల్స్ అంటున్నారు, అలాగే దాంతోపాటు రోబోటిక్ టీచింగ్ అంటారు. ఇవన్నీ కూడా చాలా భారీ ప్రకటనలుగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల్ని ఫారిన్ టూర్స్కి పంపించడం కూడా చేస్తున్నారు. ఇది జరుగుతూ ఉంది. ఇది పాఠశాల వ్యవస్థ. అయితే దీని మీద కూడా ప్రభుత్వ టీచర్స్ ప్రభుత్వలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతమైనటువంటి వ్యతిరేకతని, నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో ఉన్న లోపాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది పాఠశాల వ్యవస్థ వరకు చూసుకుందాం. దీంట్లో కూడా వ్యతిరేకత ఉంది. ఆయన ఫ్రీ మీల్స్ ఇస్తున్నారు, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు. ఎంతవరకు కొంత పాజిటివిటీ ఉందా? టీచర్స్ వైపు మాత్రం కొంత నెగిటివిటీ అయితే ఉంది. అయితే కంప్లీట్గా మనం కాలేజ్ విద్యా వ్యవస్థకు వస్తే ఫీజు రియంబర్స్మెంట్ విషయం మీద ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం నుంచి పెండింగ్లో బకాయిలు ఉన్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 10,000 కోట్లు దాదాపు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు ఆపకుండా నిరంతరం నిరసనలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలు, మామూలుగా ఉన్న సామాజిక కార్యకర్తలు అందరూ కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఇంజనీరింగ్ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విషయమై రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్న క్రమంలో ఆయన వారిని బుజ్జగించే ప్రయత్నం చేయకుండా ఎవరైతే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదివి వస్తారో వాళ్ళు దాదాపు అందరూ క్రిమినల్ వేస్ట్ అనేటువంటి కామెంట్ చేయడం అన్నది మాత్రం ఇప్పుడు ఒక సంచలనాత్మక విషయంగా మారింది. అంటే కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో మనం చూసుకుంటే చాలా పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యువతని కాక్రోచెస్తో పోల్చడంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. అలాగే రేవంత్ రెడ్డి అంతకుముందు నిరుద్యోగుల్ని ఎంట్రీ తీసుకుని అన్నట్లు ఆయన కమెంట్ చేయడం వల్ల, అంటే ఆ సెన్స్ వచ్చేలాగా ఆయన కమెంట్ చేయడం, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము, ఎంట్రీని తీసుకొని నిరుద్యోగులు అయితే అన్న కమెంట్ వల్లే తెలంగాణ ఎంట్రీని పార్టీ పుట్టింది. అయితే అది ఇప్పుడు అంత యాక్టివ్గా మనకు కనిపించట్లేదు. అంటే వాళ్ళు అనౌన్స్ చేశారు, సోషల్ మీడియాలో దాని గురించి అవుతూ ఉంది తప్ప వాళ్ళు అభిజిత్ చేసినంత తీవ్రంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే రోజుల్లో ఇంత ప్రభావం చూపించిందో అంత తీవ్రంగా కనిపించడం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువ శాతం మంది అంటే ఎవరికైతే రియంబర్స్మెంట్ రాలేదో అందులోనూ అది ఈ 2.5 ఏళ్ల సమస్య కాదు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన రిలీజ్ చేయలేదు. ఈయన నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, అన్ని హామీలు ఇచ్చి ఈయన కూడా విద్యార్థుల పట్ల అట్లా వ్యవహరిస్తూ ఉండడంతో వీళ్ళకు కూడా వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో ఈయన క్రిమినల్ వేస్ట్ అనే కమెంట్ చేయడం అన్నది విద్యార్థుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఒకేసారి అన్ని కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఉధృతంగా ఉద్యమాలు పుట్టకపోవచ్చు, కానీ ఖచ్చితంగా విద్యార్థులు తమకేదో హామీ వస్తుంది అనుకున్నప్పుడు తమ విద్యని, తమకు టీచ్ చేసినటువంటి టీచర్స్ని కూడా, అంటే స్కిల్ లోపం అంటే టీచర్స్ సరిగ్గా టీచ్ చేయలేదనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి ఇద్దరిని అవమానించడాన్ని ఎలా చూస్తారన్నది వేచి చూడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకొక పార్టీ, ఇది యువత వ్యతిరేకతకి ఒక ప్రధాన కారణంగా మారచ్చు. దీని మీద ప్రతిపక్ష నాయకులు చేసినటువంటి కమెంట్స్ కనుక మనం గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన కమెంట్స్ ఏంటంటే ఆయన ఎప్పుడైనా రేవంత్ రెడ్డి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారా, ఒక ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేశారా, మరి ఆయనకి ఎలా తెలుస్తుంది వీళ్ళు పడేటువంటి కష్టాలు, ఎంత కష్టపడి చదువుకుంటారో. అలాగే దీంతో పాటు రాహుల్ గాంధీ మరి దీనికి క్షమాపణ చెప్తారా లేదా, రేవంత్ రెడ్డి చేత క్షమాపణ చెప్పిస్తారా లేదా, ఎందుకంటే కాక్రోచ్ ఉద్యమాన్ని ఆయన సపోర్ట్ చేసి ఈరోజు ఇటువంటి కమెంట్స్ రేవంత్ రెడ్డి చేశారు కాబట్టి అని కేటీఆర్ కమెంట్ చేశారు. హరీష్ రావు కూడా టీచర్స్ని కూడా ఇన్సల్ట్ చేశారు విద్యార్థులతో పాటు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే బీజేపీ నుంచి జి కిషన్ రెడ్డి దీని మీద కమెంట్ చేస్తూ
విద్యాశాఖకి 15% బడ్జెట్ ఇస్తానని హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి. విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఎక్కడైతే విద్యలో లోపాలు ఉన్నాయో వాటిని పటిష్టం చేయాల్సింది పోయి విద్యార్థుల మీద ఇటువంటి హీనమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఆయనే విద్యాశాఖ మంత్రి కదా, మరి విద్యలో ఇన్ని లోపాలు ఉన్నప్పుడు ఆయన కరెక్ట్ చేయొచ్చు కదా, వీటినన్నింటినీ సరిదిద్దకుండా స్టూడెంట్స్ని తప్పుపడ్డం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఆయన కూడా కమెంట్ చేశారు. ఇకపోతే డీకే అరుణకు పేరెంట్స్ సైడ్ తీసుకుని మాట్లాడారు బీజేపీ ఎంపీ. తల్లిదండ్రులు ఎంత కష్టపడి పేద కుటుంబాల నుంచి వచ్చి కూడా చదివిస్తారో అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ టైంలో ఈయన చేసినటువంటి కామెంట్స్ వాళ్ళ ఆత్మాభిమానాన్ని కానీ దీన్ని కానీ దెబ్బతీస్తాయి. సో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అటువంటి వ్యాఖ్యలు సరితూగవు, సరిపోవు అన్నట్లు మాట్లాడారు. సో మనం మొత్తం తెలంగాణ పిక్చర్ కనుక గమనిస్తే ఇప్పటి నుంచని కాదు, గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినప్పటి నుంచి కూడా విద్యార్థుల వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది. అది రోజు విడిచి రోజు, వారానికో నెలకో అది ఇంకా పెరిగిపోతూ ఉంది ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో. మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి క్రిమినల్ వేస్ట్, అందులోనూ కాక్రోచ్ జనతా పార్టీని కనుక చూసుకుంటే కాక్రోచ్ అన్న పదము మైట్ బి ఆయన యువతని గురించి ఉద్దేశించి అన్నారు, కానీ ఇక్కడ క్రిమినల్ వేస్ట్లో వేస్ట్ అన్న పదం కూడా అఫెండింగే, కానీ క్రిమినల్ అన్నారు. ఆ క్రిమినల్ ఏ ఉద్దేశంలోగా తీసుకోవాలి అంటే ఉద్యోగం రాకపోవడమో, స్కిల్ లేకపోవడమో, లేకపోతే ఆర్థికంగా ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితిలో ఉండమో, నిరుద్యోగంలో ఉండడమో, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని వేస్ట్ అన్న వేరు. క్రిమినల్ వేస్ట్ అంటే వాళ్ళు ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారా? దీనిలో ఉన్నటువంటి లోతైన అర్థం ఏంటో రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వకపోయినా ఆయన చెప్పింది మాత్రం చాలా స్పష్టం. స్కిల్స్ లేవు, ఒక దరఖాస్తు ఫారం కూడా నింపలేకపోతున్నారని అయితే కమెంట్ చేశారు. దాదాపు లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అవుట్ అవుతున్నారో వాళ్ళందరినీ అవమానపరిచేది. ఇంకొకటి, తెలంగాణలో ఫ్యూచర్ సిటీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు. టెక్నాలజీలో హైదరాబాద్ని లేదా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తానని కూడా చెబుతూ ఉంటారు. మరి అటువంటి టెక్నాలజీ రంగాల్లో అధిక శాతం మంది ఉండేది ఇంజనీర్లే. వాళ్ళ టెక్నాలజీ లేకపోతే, వాళ్ళ స్కిల్ సెట్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎలా గ్రో అవుతుంది? గ్రో అవ్వదు కదా. మరి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ కమెంట్స్, అందులోనూ క్రిమినల్ వేస్ట్ అనడం అన్నది, క్రిమినల్స్ అనే పదాన్ని ఇప్పుడు తెలంగాణ యువత ఎలా చూస్తారు, దీనికి తెలంగాణ యువత ఎంత ఘాటుగా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి. ఇది ఇంకొక వాదన కూడా మనం చూస్తే, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళ వాదనలు కనుక మనం గమనిస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సింది పోయి అది ఎగ్గొట్టడానికి దాని మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి వాదన అపోజిషన్ లీడర్స్ కాబట్టి వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ తాజాగానే తెలంగాణ ఎండ్రింగ్ పార్టీ వచ్చింది. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎటువంటి సెగలు రాజేస్తాయి? యువత దీనికి ఎలా రెస్పాండ్ అవుతారు? తెలంగాణ యువత ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్మగలిగే స్థాయిలో ఉంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే యువత యొక్క వ్యతిరేకతను పొంది పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చిందో ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అదే పరిస్థితి ఎదురు కాబోతుందా? ఈ పరిణామాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.